సంక్రాంతి సీజన్లో లాస్ట్గా రిలీజ్ అయిన శర్వానంద్ గారి మూవీ నారీ నారీ నడమ మురారి రివ్యూ. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. శర్వానంద్ అండ్ నిత్య ఇద్దరు లవ్ చేసుకుంటారు. కానీ నిత్య వాళ్ళ డాడీ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవాలని కండిషన్ పెడతాడు. బట్ రిజిస్టర్ మ్యారేజ్కి శర్వానంద్కి ఒక పాస్ట్ కనెక్షన్ ఉంటుంది. అక్కడే దియా ఎంట్రీ ఇస్తుంది. పాస్ట్లో శర్వానంద్ లైఫ్లో ఏం జరిగింది, దియా ఎవరు, నిత్యకి దియా తెలుసా అనే క్వశ్చన్ మీద స్టోరీ రన్ అవుతుంది. మనకి సినిమా టైటిల్ వినగానే మూవీ థీమ్ ఏంటో ఈజీగా అర్థమవుతుందండి. అండ్ ఫస్ట్ హాఫ్ రొటీన్ గా స్టార్ట్ అయింది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. బట్ కామెడీ వల్ల మూవీ క్యారీ అయిపోయింది. స్టోరీ గట్టిగా కనెక్ట్ అయింది అని చెప్పేంత సీన్స్ అయితే లేవండి. జస్ట్ ఓకే ఏదో చూస్తున్నామనే ఫీలింగ్ అంతే. నరేష్ గారి సీన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగా వర్క్ అయినాయి. ఇంటర్వెల్ దగ్గర ఒక స్మాల్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు అబౌట్ శర్వానంద్ పాస్ట్ గురించి. కానీ సెకండ్ హాఫ్ కూడా మనం రెగ్యులర్ గా చూసే ఓల్డ్ టెంప్లెట్. ఈవెన్ చెప్పాలంటే వాళ్ళకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా చేయాలని స్టోరీని ఎటేటో డైవర్షన్ కి తీసుకెళ్లారు. బట్ నాకైతే పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. కానీ జనరల్ ఆడియన్స్ కామెడీ పోర్షన్స్ ని ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ నరేష్ అండ్ శర్వానంద్ సీన్స్. స్టోరీ న్యూ కాదు కానీ లైట్ ఎంటర్టైన్మెంట్ వల్ల బోరింగ్ అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ కూడా సింపుల్ గా క్లోజ్ చేశారు. ఇంకా ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవండి. బట్ కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ యూజ్ చేశారు. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మూవీకి పిల్లర్స్ శర్వానంద్ గారి యాక్టింగ్, సత్య వెన్నెల కిషోర్ నరేష్ గారి కామెడీ టైమింగ్, నిత్య వాళ్ళ ఫాదర్ ప్రేమ ఎంతుందని చెక్ చేయడము, ఆ అప్రోచ్ కొంచెం కొత్తగా అనిపించింది. డ్రాప్ బ్యాక్స్ సేమ్ అదే పాత టెంప్లెట్. హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, హీరో పాస్ట్ లో జరిగిన ఒక ఇంపార్టెంట్ విషయం హైడ్ చేయడం, అండ్ క్లైమాక్స్ లో రియలైజ్ అయ్యి కలిసిపోవడం. సో నారీ నారీ నర్మ మురారి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. కానీ ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కామెడీ వైజ్ ఒక్కసారి చూడొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ మూవీ చాలా డిఫరెంట్ గా 5:49 PM కి రిలీజ్ చేశారు. అందుకు రీజన్ ప్రొడ్యూసర్స్ అనిల్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఏకాదశి టైమింగ్ మ్యాచ్ అవుతుందని సజెస్ట్ చేశారంట. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.